ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అత్యంత పవిత్రమైన పండుగలలో తొలి ఏకాదశి పండుగ ఒకటి. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం జూలై 6వ తేదీ ఆదివారం రోజు తొలి ఏకాదశి పండుగ వచ్చింది. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లే రోజును తొలి ఏకాదశి పండుగగా భావిస్తారు. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లి మళ్ళీ 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్రలేస్తాడు. ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జూలై 6 ఆదివారం రోజున ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి పండుగ వచ్చింది. ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి పేలాల పిండిని తినాలి. ఈ రోజున పేలాల పిండిని తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోయి జీవితాంతం మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే అపర కుబేర యోగం సిద్ధిస్తుంది అని పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. దీంతో ఆ ఇంటికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున చేసే పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు ఉండాలి. బియ్య పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదలను పూజ గదిలో ఉంచి ఆ ప్రమిదలకు గంధంతో గోవిందనామాలు పెట్టి దీపాలను వెలిగిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. ఇక తొలి ఏకాదశి రోజున చేసే పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి 5 వత్తులతో పిండి దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే క్షణాల్లో తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఇక ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఎవరైతే ఈ రోజున పసుపు వస్త్రాలను ధరిస్తారో వారికి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ఈ ఒక్క రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి. తులసి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు చేతికి గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజున ఎవరైతే చామంతి పూలతో స్వామివారిని పూజిస్తారో వారికి ఆ వెంకన్న స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు చేసే పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించాలి. ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విష్ణు చాలీసా పఠించాలి. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ తీరిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇక మీ జీవితంలో డబ్బు సమస్యలే ఉండవు. ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తారు అని విశ్వాసం. కాబట్టి తొలి ఏకాదశి రోజు రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల సంపదలు చేకూరుతాయి. తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ రోజున ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి
ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదళ ముగ్గును వేసుకోవాలి. రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత పొరపాటున కూడా ఉప్పును తినకూడదు. తొలి ఏకాదశి రోజున ఉప్పును తింటే జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం. తొలి ఏకాదశి ఆదివారం రోజు వచ్చింది. చాలా మంది ఆదివారం రోజు మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం వంటి పనులు చేయకూడదు. ఈ రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఈ తొలి ఏకాదశి రోజున కంటతడి పెట్టకూడదు. తొలి ఏకాదశి రోజు తలకు నూనె అస్సలు రాయకూడదు. ఇలా చేస్తే ఆయుక్షీణం అవుతుంది అని పండితులు చెబుతున్నారు. ఈ తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలు లేకుండా చూసుకోండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున వడ్ల దానాలలో సకల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకండి. ఈ తొలి ఏకాదశి రోజు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ రోజున ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ తొలి ఏకాదశి రోజు ఒక తమలపాకు పైన ఓం విష్ణువే నమః అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఆ మూటను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసిన అనంతరం ఆ మూటకు నమస్కారం చేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా కుబేర యోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ తమకు తోచినంత పేదవారికి దానం చేస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.